సో ఇప్పుడే వాటర్ అయితే తీసుకొచ్చిన, వాటర్ అయితే మొత్తం చేంజ్ చేస్తారు దాంట్లో. సో ఈ ట్రేలో ఆ ట్రేలో సో ఇంకా దీంట్లో 2 బౌన్లు అయితే చేంజ్ చేసేయాలి. ఫుడ్ కూడా తీసుకొచ్చిన, దీంట్లో వచ్చేసి తౌడు అయితే ఉంది ఆ పట్టలో. సో మన కోళ్ళు ఏం చేస్తున్నాయంటే ఈ 2 తయారు చేసిన కోళ్ళు 2 గుడ్లకి అయితే తెచ్చున్నాయి 2 కోళ్ళు. సో ఆ 2 కోళ్ళకి ఇదే తయారు చేసిన, దీంట్లో వచ్చి కొంచెం గడ్డి అయితే వేయాలి, నేనే అయితే తయారు చేసిన. సో మన కోళ్ళు ఏం చేస్తున్నాయంటే ఈ రెండిట్లో మన 2 కోళ్ళు అసలు గుడ్లు అయితే కప్పే అసలు పెట్టడమే లేదు. సో ఇక్కడికి వచ్చి రాత్రి మొత్తం అయితే పనుకుంటాయి, రేకుల మీద కింద మొత్తం అయితే పనుకుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈడైతే తిని కొంచెంసేపు రెస్ట్ తీసుకుని మొత్తం అయితే చేస్తాయి. కానీ గుడ్లు మాత్రం వచ్చేసి ఆ సైడ్కి ఏమో వెళ్ళిపోయి పెట్టేస్తున్నాయి. సో ఆ చెట్లు కాడ ఆ వంకలు అయితే తిరుగుతాయి, బిర్జున్లా మొత్తం అయితే వంక ఆడే తిరిగి ఆ సైడ్కి అయితే పోయి పెట్రోల్ బంక్ ఉంది ఆడ అగ్గుండి. పెట్రోల్ బంక్ సైడ్ అటు సైడ్ ఏడిపోతున్నాయో మాకైతే తెలియటం లేదు. అసలు గుడ్లు అయితే ఆడికి పోయి అయితే పెట్టేస్తున్నాయి. ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ పిల్లలు చూడండి కొట్టుకుని ఏం చేసుకున్నాయి మొహం మొత్తం. ఇది ఈ 2 కొట్టుకునేది, అందుకోసం సపరేట్గా అయితే వేస్తున్నాయి. ఇంకా మొత్తం అయితే నీళ్ళు చేంజ్ చేయాలి. ఇంకా మంచి పని మన నాయబ్ ఏం చేశాడంటే చూడండి ట్రైలు అయితే తయారు చేసుకుని వచ్చాడు మన కోసం, మన కోళ్ళ కోసం. సో క్రేజీగా అయితే ఉన్నాయి. అంటే ఈ ట్రైల్ లేక ముందు చూడండి ఎంత బాగా అయితే నీట్గా తయారు చేశాడు, సింపుల్గా నీట్గా తయారు చేశారు. సో ఈ ట్రైల్ లేక ముందు వచ్చేసి మట్టిలో ఏడైతే పెట్టేస్తున్నాను, అంటే వడ్లు అయితే తెస్తాను కదా, వడ్లు బియ్యం మొత్తము తవుడు మొత్తం అయితే వేస్తాను కదా, ఇలాంటి డబ్బాలు అయితే కట్ చేసి దీంట్లో అయితే వేస్తున్నాను. దీంట్లో ఇంకా కొంచెం కింద అయితే వేస్తుంటే చూడండి ఇట్లా చేసేస్తున్నాను. అసలు తినటంలా ఇట్ట చేసేసి మొత్తం అయితే వేస్ట్ చేసేస్తున్నాను చూడండి. ఇది ఉంటే కొంచెం సేఫ్గా అయితే మంచిగా ఉంటున్నాయి. దీన్ని ఫుల్ అయితే వేసేస్తాను, ఫుల్ అంటే హాఫ్ అయితే వేస్తాను, కొంచెం తిని కొంచెం అయితే దీంట్లో అయితే ఉంటాయి, వేస్ట్ అయితే చేయటంలా. ఇంకోటి ఇది కొంచెం పెద్ద ట్రై, ఇంకోటి ఇది కొంచెం చిన్నది, ఇదొకటి దీంట్లో ఒకటి ఉంది, అదొకటి అదుగుండి అక్కడ. చిన్న ట్రైలు 3, ఇంకా పెద్ద ట్రై వచ్చేసి ఒకటే తయారు చేసి క్రేజీగా చేసింది. థ్యాంక్ యూ నాయక్. సో చాలా బాగా చేసింది వీడు. ఇంకా మన బాతులు చూడండి ఇంత పెద్ద అయిపోయారు. నాకు 2 రోజులు ఫుల్ జ్వరం అందుకోసం అయితే షూట్ కూడా అయితే నిన్న తీయలేదు. మామూలుగా నార్మల్గా మేము సండే వచ్చేసి పనులు అయితే ఏమైనా ఉంటే ఇంట్లో పనులు మొత్తం అయితే త్వరగా చేసుకుని 9-10 దాకా కంప్లీట్ అయితే చేసుకుని 10 నుంచి అయితే సాయంత్రం 8 దాకా అయితే షూట్ అయితే చేసుకుంటూ ఉంటున్నాం. సో పొద్దున చేసిన వీడియోస్ మధ్యాహ్నం వరకు అయితే అప్లోడ్ అయితే చేసేస్తాం సండే రోజు. మీరు చూస్తుంటారు కామెడీ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ అయినా. మొన్న ఛాలెంజింగ్ వీడియోస్ చేస్తాం, ఆ వీడియో కూడా సండే రోజు చేసింది మేము. సండే వచ్చేసి మన అందరు ఖాళీగా ఉంటారు, కాలేజీలు అయినా స్కూల్ అయినా అందరికైతే సెలవే కాబట్టి సండే రోజు షూట్ అయితే చేస్తాం. నిన్న అయితే చేయలేదు మేము, నాకైతే ఫుల్ ఫీవర్ అనమాట, జ్వరము. సో అందుకోసం నేను షూట్ అయితే చేయాలి. ఇంకా వీడియోస్ కూడా లేదు కాబట్టి మన కోళ్ళు గురించి చెప్దామని అయితే వీడియో చేస్తున్నా. ఇప్పుడు బాగలేదు. సో ఎట్లా నీళ్ళు పెట్టాను, నేను డైలీ అయితే వస్తాను నీళ్ళు ఫుడ్ అయితే వేయడానికి వీళ్ళకి. సో ఇట్టే కంటెంట్ కూడా అవుతుంది, వీడియో కూడా వస్తుంది కాబట్టి మన కోళ్ళ గురించి కూడా మీకు చెప్దామని వీడియో తీస్తున్నా. సో ఈ 2 కోళ్ళు అయితే టెస్ట్ చేస్తున్నా. ఇంకా ఏం చేయాలి మీరైతే కామెంట్ చేయండి. అంతకైతే నాకు కోళ్ళ గురించి అంతకైతే తెలియదు, నాకు మీకు తెలిస్తే పక్క అయితే కింద కామెంట్ చేయండి ఏం చేయాలో. సో చాలా గుడ్లు అయితే నాకైతే చాలా లాస్, వీటికి ఫుడ్ మొత్తం చాలా లాస్ అయితే అయిపోయినా గుడ్ల గురించి. సో నాకు ఏం చేయాలి తెలియదు, మీకైతే తెలిస్తే కామెంట్ చేయండి కోళ్ళ గురించి తెలిస్తే. ఇంకా ఇవి కూడా తయారు చేస్తున్నది ఇట్టేనా లేకపోతే ఇంకా చేంజ్ చేయాలి, ఇది కూడా కామెంట్ చేయండి. సో ఈ షెడ్ కూడా పెద్ద చేయాలి ఏందనేది అది కూడా కామెంట్ చేయండి పక్కాగా మీకు తెలుస్తుంటే. ఇంకా ఈ కోళ్ళ గురించి మీకు తెలిసి పక్కా ప్లీజ్ అయితే కామెంట్ ఇచ్చేయండి. సో గుడ్ల గురించి మన కోళ్ళు ఇక్కడ పెట్టకుండా బయటికి పోయి అయితే చాలా గుడ్లు అయితే పెట్టేస్తాయి. ఇప్పటికైతే ఒక 10 days అవుతుంది గుడ్లకు వచ్చేవి. ఇంకా ఇప్పటివరకు మన దగ్గర అయితే పెట్టలా, బయటికి పోయి పెడుతున్నాయి. ఒకసారి నేను చెక్ చేస్తున్నా, నార్మల్గా కోళ్ళు చూసాయి గుడ్లు ఉంటాయి లేవని, అట్లయితే చూశాను నేను. అంటే అది మాకు తెలుసు కాబట్టి మేము మన మామ వాళ్ళు మొత్తం అయితే కోళ్ళు సాకుతూ ఉంటారు. సో ఇన్ని సాకరు, నేను ఫస్ట్ టైం షెడ్ లాగా కట్టి ఇన్ని కోళ్ళు అయితే బాతులు కోళ్ళు మొత్తం ఇన్నే సాకుతాను జాతు. సో అప్పట్లో నాటికలు ఒక పేరు అయితే పేరు అంటే కూడా పుంజు ఏమి తీసుకురా మేము, గుడ్లకు వచ్చిన కోడైనా అట్లా తీసుకుని వస్తాం. పుంజులు అయితే ఏడే ఉంటాయి కాబట్టి వేరే ఇళ్ళు కూడా అట్లా. సో అట్లా చెక్ చేస్తూ మాకైతే అలవాటు అనమాట. మన మామ వాళ్ళు నేర్పించాను నాకు ఎట్లా చూడాలి గుడ్లు ఉండేది అయితే. చూశాను నేను 10 days బ్యాక్ చూశాను, గుడ్లు అయితే ఉన్నాయి. సో గుడ్లు ఉన్నాయి కాబట్టి ఇవి కూడా తయారు చేస్తున్నాం. మొన్న ఫుడ్ మొత్తం అయితే వేసుకుందాం. సో మర్చిపోకుండా పక్క అయితే కింద కామెంట్ చేయండి వాటికి ఏం చేయాలో. సో గుడ్లు బయట పెట్టకుండా ఈడ పెట్టాలంటే ఏం చేయాలో కామెంట్ చేయండి. ఇంట్లో చేసుకుని పోయి కట్టేయాలా లేకపోతే ఈడే కట్టేయాలా ఏందో కామెంట్ చేయండి పక్కాగా. అట్లా బయటికి పోయి గుడ్లు పెట్టకుండా ఈడే పెట్టాలంటే ఇంటికి పోయి, అంటే పొద్దున ఇంటికి పోయి గుడ్డు పెట్టే వరకు ఇంట్లో పెట్టాలా లేకపోతే ఈడే పెట్టాలనేది కామెంట్ చేయండి. సో ఇంకా లేచకుండా మొత్తం అయితే చేసేస్తాం. అంటే నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి వీడియో తీయాలని ట్రైపాడ్ కూడా నేను తీసుకురాలా, అంటే మొబైల్ ట్రైపాడ్ కూడా నేను తీసుకోవాలని ఫోన్ పెట్టడానికి.
సో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే కలుసుకుందాం. చలో. సో ఇప్పుడే ఫుడ్ మొత్తం అయితే వేసేస్తున్నా, తౌడు ఫుడ్ మొత్తం వేసేస్తున్నా. మన బాతులు చూడండి, తౌడు అయితే బాగా తింటాయి మన బాతులు. కోళ్ళు పిల్లలు కూడా తింటాయి, కొంచెం లైట్గా తింటాయి. ఇంకా 2 పిల్లలకి అయితే బయటకు వదిలినా, మళ్ళీ పోతున్నప్పుడు అయితే ఒకటైతే బోన్లు అయితే వేసేస్తాను. సో వీటికైతే బోన్లు అయితే వేసేస్తాను ఈ రెండింటికి. సో 2 పిల్లలు అయితే ఉన్నాయి, ఈడొకటి. మళ్ళీ పోతున్నప్పుడు ఇది ఒకటికైతే దీంట్లో అయితే వేసేస్తాను, లేకపోతే కొట్టుకుంటాయి మళ్ళీ అవి. ఈ బాతులు ఎట్టా అంటే తౌడు వేసాను కదా, ఎక్కువ తినిపిస్తాను తింటాయి. చూడండి ఒకసారి, ఇదిగోండి, దాంట్లో అన్నీ వేస్తున్నా కానీ తినవు, చేతి తినిపిస్తేనే తింటాయి. చూడండి ఒకసారి, ఇట్లా తింటున్నాను చూడండి. వీటికి ఇక్కడ చిన్న సెటప్ చేయాలి అంటే నీళ్ళలో, అంటే బాతులు ఎక్కువ నీళ్ళు ఉంటాయి కాబట్టి ఇక్కడ బయటికి మునగడానికి అయితే లేవు నీళ్ళు. సో అందుకోసం చిన్న సెటప్ అయితే ఈరోజు చేయాలి, ఈ రోజైనా రేపైనా. ఈ 2 డేస్లో ఎట్టయినా కంప్లీట్ చేయాలి. వీటికి ఒక చిన్న టప్ అయినా తీసుకురావడము, లేకపోతే ఇక్కడ చిన్నగా తవ్వి కవర్ అయితే నీళ్ళు అయితే పెట్టడము, ఎట్టగా చేయాలా. సో నీళ్ళ లేక చూడండి రెక్కలు అయితే ఊడిపోతున్నాయి లైట్గా. బాతులు నీళ్ళే ఉంటాయి కాబట్టి అందుకోసం. సో ఈ వ్లాగ్ అనేది ఇంతవరకు అయితే కంప్లీట్ అయితే చేస్తున్నా. ఎటువంటి పక్క అయితే కింద కామెంట్ చేయండి ఏం చేసేస్తున్నా. సో మర్చిపోకుండా అదైతే కామెంట్ చేయండి కోళ్ళ గురించి. ఇంకా చలో.